హాయ్ ఫ్రెండ్స్, నేను విజయవాడ నుండి విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్కి నేను రైల్వే స్టేషన్ వెళ్తున్నానండి. ఈ యొక్క రైల్వే స్టేషను నేను ఊర్మిళ నగర్ నుండి బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. నా యొక్క ట్రైన్ టైము ఉదయం 6 గంటల నుండి అండి. 6 గంటలకల్లా రత్నాచల్ ఎక్స్ప్రెస్ బయలుదేరి విశాఖపట్నం 12:30 కల్లా వెళ్తుందండి. ఈ యొక్క విజయవాడ మా అమ్మమ్మ గారి ఊరండి. నేను సెలవులకు ఎక్కువగా విజయవాడ వచ్చేవాడిని, కానీ అమ్మమ్మ గారి ఊరే అత్తగారి ఊరు అయిపోయింది. అందుకని నేను పిల్లల్ని సెలవులకు తీసుకొచ్చి దేపెట్టి నేను విశాఖపట్నం బయలుదేరుతున్నాను. ఈ యొక్క విజయవాడ రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ అండి. ఈ యొక్క రైల్వే స్టేషన్లో మొత్తం 10 ప్లాట్ఫారాలు కలవండి. ఈ యొక్క విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ అని కూడా పిలుస్తారు. ప్రతి ట్రైన్ కూడా ఇక్కడ ఆగవలసిందే. మీకు దుర్గగుడికి వెళ్ళవలసిన వారు ఈ యొక్క రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. తెలుసుకుని వెళ్తే వాకింగ్ డిస్టెన్స్లో కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఆటో వాళ్ళు పర్ హెడ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే కిరాయి అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. మ్యాక్సిమం ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తెలుసుకుని వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ట్రైన్ వచ్చి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. ఇది విజయవాడ నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటలకి బయలుదేరును. విశాఖపట్నం 12:30 కల్లా వెళ్ళును. ఇంతకుముందు ఇది 6:15 నిమిషాలకి విజయవాడ నుండి బయలుదేరేదండి. ఇప్పుడు 15 నిమిషాలు తగ్గించి 6 గంటలకి విజయవాడ నుండి విశాఖపట్నం బయలుదేరినండి. ట్రైను 6 గంటలు బయలుదేరిందండి. చూడండి, షార్ప్ 6 గంటలకి ట్రైన్ తీయడం జరిగింది. ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులు భారీగా రైల్వే రిజర్వేషన్ చేసుకుంటారండి. ఓన్లీ ఇది సిట్టింగ్ రిజర్వేషన్ ఉంటుందండి. సీసీ అంటే ఏసీ కూడా సిట్టింగ్ రిజర్వేషన్ ఉంటుంది, స్లీపర్ ఉండదు. జనరల్ బోగీలు కూడా బాగానే ఉంటాయి. ఈ యొక్క రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కువగా ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.